కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విడుదల, డెలివరెన్స్. యుద్ధ దినము కొరకు గుర్రములను సిద్ధపరచుట కద్దు, ఆయనను విడిపించుట దేవుని వశము. The horse is prepared for the day of battle, but deliverance is from the Lord. ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన ప్రభువే. ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలమో మా కేడెమో రక్షించువాడు మన ప్రభువే. మా శైలమో మా కేడెమో రక్షించువాడు మన ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు. అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలమో మా కేడెమో రక్షించువాడు మన ప్రభువే. మా శైలమో మా కేడెమో రక్షించువాడు మన ప్రభువే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. నేటి ధ్యానాంశము విడుదల, డెలివరెన్స్. The horse is prepared for the battle, but deliverance is of the Lord. యుద్ధ దినము కొరకు గుర్రమును సిద్ధపరచుట కద్దు,
ఆయనను విడిపించుట యెహోవా వశము. గొర్రెముల నరులందలే గొర్రెముల నరులందలే బలమునానందింపడు. గొర్రెముల నరులందలే బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించు వారని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవారని. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవారని. ఇశ్రాయేలీయులను పోగు చేయువారని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. పారిగాయములన్నీయో కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవారని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలే బలమునానందింపడు. గుర్రముల నరులందలే బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నేటి ధ్యానాంశము విడుదల, డెలివరెన్స్. యుద్ధమునకు గుర్రములను సిద్ధపరచుట వాడుక అయినను విమోచన, విడుదల దేవుని వశం. The horse is prepared for the battle, but deliverance is of the Lord. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన. విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముణచును, గర్విష్ఠుల యొక్క గర్వముణచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మురళిడ,
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకును. పౌరుషమోగల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచ్చును అపవాదికినే, అపజయమేచ్చును అపవాదికినే యెహోవా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. నేటి ధ్యానాంశము విడుదల, డెలివరెన్స్. యుద్ధము కొరకు గుర్రమును సిద్ధపరచుట కద్దు, అయినను విడుదల యెహోవా వశము. The horse is prepared for the battle, but the deliverance is of the Lord.
యోద్ధాసురుడే హోవా మా బలమో మా గానమో యోద్ధాసురుడే హోవా మా బలమో మా గానమో మా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా మా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యోద్ధాసురుడే హోవా మా బలమో మా గానమో మా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా మా పితరుల దేవుడు ఆయన పేరు యేసయ్యా పారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను పారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసేనే యెహోవా ఎర్ర సముద్రములోన ముంచి వేసేనే యెహోవా దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును నా కత్తి దూసెదను అని శత్రువాను కొనెను నా కత్తి దూసెదను అని శత్రువాను కొనెను నీ మహిమాతిశయమోనా కోపాగ్ని రగుల చేసి నీ మహిమాతిశయమోనా కోపాగ్ని రగుల చేసి చెత్తవలే దహించదవు నీపై లేచువారిని చెత్తవలే దహించదవు నీపై లేచువారిని వేల్పులలోని సములెవరు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వారెవరు అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వారెవరు ఇశ్రాయేలీయులంతా ఎంతో
సురక్షితముగా ఇజ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి. నేటి ధ్యానాంశము విడుదల, డెలివరెన్స్. యుద్ధము కొరకు గుర్రమును సిద్ధపరచుట కద్దు, సామాన్యం, సహజం. అయినప్పటికీ విడుదల యెహోవా వశము, విడుదల దేవుని వశం. The horse is prepared for the battle, but the deliverance is of the Lord. What is your horse today? What is your fear today? Why are you anxious? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసెను క్రీస్తేసుడు. ఆ ఆ ఆ నేటి ధ్యానాంశము విడుదల, డెలివరెన్స్. యుద్ధము కొరకు గుర్రమును సిద్ధపరచుట కద్దు, అయినను విడుదల యెహోవా వశము. The horse is prepared for the battle, but deliverance is of the Lord. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవాని నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థింపగా మన్నా కురిపించితివి, మోషే ప్రార్థింపగా మన్నా కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. నేటి ధ్యానాంశము విడుదల, డెలివరెన్స్. యుద్ధము కొరకు గుర్రమును సిద్ధపరచుట కద్దు, అయినను విడుదల యెహోవా వశము. The horse is prepared for the day of the battle, but deliverance is from the Lord. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటినే,
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవో ప్రభువా, నీ నుండి వేరు చేయవో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని,
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నేటి ధ్యానాంశము డెలివరెన్స్, విడుదల. యుద్ధ దినము కొరకు గుర్రములను సిద్ధపరచుట కద్దు, అయినను విడుదల యెహోవా వశము. The horse is prepared for the day of the battle, but the deliverance is of the Lord. What is your battle? What is the horse you are facing? What are the chariots you are facing? What are the oceans you are facing? What are the deserts you are facing? What is the wilderness you are facing? What are your sorrows? What are your difficulties? What are your sufferings? What do you need? What are your wants? If God is for us, who can be against us? If the king of your nation were to reach out to you and ask, what do you want? What is your problem? What is your trouble? What is the battle you are facing? What is the hearts you are facing? How surprising it will be. How comforting it will be. How consoling it will be. Am I not greater than 10 sons to you? Why are you grieving? Why are you sorrowful? Hannah is comfortless. Hannah is grieving. Her husband is with her, Elkanah. If God is for us, who can be against us? The Creator God is your husband. Are you a widow? Are you comfortless? Are you lacking the fruit of the womb? Are you being ill-treated? Are you being humiliated? Are you being insulted? Hannah's life was so. Elkanah's another wife ill-treated Hannah because Hannah doesn't have any children, while Peninnah has children. So Hannah is sorrowful. A chariot of enemy is right in front of her. The horse is in front of her. The battle is in front of her. What did Hannah choose? Hannah chose to go to the temple of the Lord and pour out her heart. There are certain things which no man can provide. Elkanah is very loving. Elkanah loves her husband Hannah. Is it in my hand to provide children to you? Have I withhold a child to you? Rahel is sorrowful, comfortless. There is a chariot, there is a horse, there is a lack, there is a insufficiency, there is a problem, there is a wound, there is a pain in her heart. Leah has so many children. Even Leah's servants have children. Even my servant has children. I do not have any child of my own.
Is it not a battle? Is it not a fight? Is it not a cause of concern? Is it not a cause of sorrow? So, Rahel is sorrowful, grievous. She has a void in her heart. She is humiliated, ill-treated by her own servants. And that anger Rahel is showing upon her husband Jacob. Did Jacob withheld anything from Rahel? Did Jacob not love Rahel more than Leah or Zilpah or any of the servants of either Leah or Rahel? Am I not greater than to you? Am I not greater to you than any of or many of the children that you may have? Why are you sorrowful? Why are you grievous? Today we see husbands loving their wives so much, yet I do not have children. I do not have a comfortable living. I do not have a well-furnished home. I do not have a good vehicle for a comfortable ride. I do not have children. Are these or should these be a cause of concern to you? Is not your husband greater than 100 children? Is not your husband a loving husband greater than cars, greater than homes, greater than fields, greater than riches? What are you seeing? Are you seeing the purse? Are you seeing the money? Are you seeing the temporal comforts? If your womb were to be closed, why at all you should be angry on your husband? Did your husband withheld any good from you? Am I not greater than to you than many children, many sons? Elkanah loved Hannah so much. Jacob loved Rahel so much. Yet this love could not fill the void in their heart. This love could not satisfy their longing for a child. So, Hannah turned to God, who can do marvelous deeds, who can do mighty things, who can deliver her from humiliation, from sorrow, from agony. In those days there was no temple in Jerusalem. These were times before Solomon. These were times before the first king that has ruled over Israel, Shaul. These were the times of judges. These were the times of prophet Samuel. Before Samuel, these were the times of high priest Eli, even before prophet Samuel, because Samuel was gifted as the fruit of womb in response to the petition of Hannah in the temple of God, Shiloh. In Shiloh, in the tabernacle of the Lord Most High, Hannah poured out her heart in the presence of the Lord. He is the one that has created ears, will he not hear? The Lord that has formed the ears, will he not see? In the temple, when Hannah is pouring out her heart, the high priest mistook Hannah, misunderstood Hannah. It is not even known. Why have you come to the temple with a strong drink? Why are you drunkard? Your grievances, your sorrow, your need might be misunderstood even by the priests, even by the pastors, even by the clergymen, even by the religious elite,
Even you might be misunderstood by your own father, by your own mother, by your own brothers, by your own husband, by your own wife. Yet there is one God that can see your heart. The Lord do not see the outward appearances, but He sees the inward heart and sees what are your battles, what are your fears, what are your deficiencies, what are your needs, what are your conflicts. And delivers you from all your humiliations, sorrows, sufferings, failures, barrenness. Why have you come to the temple with a strong drink? Why are you so drunkard? Hannah was misunderstood. Only her lips are moving, nothing is coming out from her mouth because of the agony, because of the sorrow, because of the lack, because of the deficiency. Her husband Elkanah's love could not satisfy her, could not comfort her in her barrenness, in her state of not having any child of her own. Then Hannah opens her heart and talks to the high priest. Master, I am not a drunkard woman as you are thinking. Out of the grief, sorrow of my heart, I am placing a petition before the sovereign Lord to bless me with a child, to bless me with the fruit of the womb. After hearing the petition of Hannah, the high priest Eli blesses her. By this time next year, you will be blessed with the fruit of the womb. Go in peace. The Lord will bless you. The Lord will hear your petition. From that time on, all her burden is relieved. What is your burden? What is your need? What is your sorrow? Even the kings of the world cannot satisfy what you need. May not be able to provide. The rulers may not be able to provide for your needs. Yet the sovereign Lord can give you the right thing on the right time. So turn to the Lord. Leah was after her husband. Jacob's heart was on Rahel. Rahel's heart was on her children. Yet Leah found that it is of no use to put my trust, to put my confidence, to put my boasting on my son, on my husband, Jacob. Even though I have given him more children, many more sons, he is not at all loving me. I am not being loved. I am neglected. I am disregarded. I am disowned. Is your heart on your husband? What for? Turn to the Lord and all other things will turn to you. Then, when Leah was blessed with Judah, Leah names her son as Judah. Judah means this time I will turn to the Lord and give praise to God for all that He has done in my life. My heart is no more running after my husband. If you love your mother, if you love your father, if you love your children, if you love your husband, if you love your wife, there is every probability that they may be departed from you. Rather, when you love the God, your Lord, with all your heart, with all your mind, with all your soul, with all your strength, then nothing can take away from you that God has given you, because God's fence will be around all the things that you possess, and you will be the light on the lampstand, and everyone will be attracted to you, everyone will be following you, loving you. This is the secret of being loved. This is the secret of being wanted.
I am unwanted, I am neglected, I am disregarded, I am disowned. Because you have disowned, because you have neglected, because you have disregarded God, all others are disregarding you, neglecting you, humiliating you, ill-treating you, turning away from you. This is the only reason for yourself being neglected. Turn to the Lord with all your heart, with all your mind, with all your soul, with all your strength. Then the world will turn to you. So long as you look at the world, you will receive nothing except disappointment, except betrayal, except sorrow, except agony, except nothingness. I have given so many sons to my husband Jacob, yet his heart is on other woman, Rahel, my sister. Obviously it will be so, because you have given the place that you should give to God to somebody else. Only one thing is needed. Maria has chosen the best thing for herself. No one can take that away from her. Have you chosen the one thing that is necessary? That is God. Rahel has chosen idols. Her womb is closed. I have no children. You have given children to Rahel. You have given children to Leah. You have given children to her servants Zilpah. You have given kids to my servants. Yet you have not given me any children. Rahel is grievous, pouring out her agony on Jacob. Jacob was furious. Am I not greater than many sons to you? Am I not loving you more than any of the wives I had? Indeed, Jacob loved Rahel more than Leah. God remembered the grief of Rahel and opened the womb of Rahel, so that Rahel was blessed with the fruit of the womb, Joseph. Blessings are in the hands of the Lord. Growth will come not from east, not from west, not from wilderness, not from desert. Blessing will neither come from east nor from west, nor from desert nor from wilderness. Blessing and growth deliverance will come from God. One fine morning, Gehazi wakes up in the early morning. Even before the sun rises, Gehazi wakes up. And to his astonishment, to his surprise, all around the mountain on which Gehazi and his master Elisha were residing, there are multitudes of enemies' chariots, horses. Gehazi was feared. Gehazi was so fearful. What is your fear? Many of the trials, many of the tribulations, many of the battles are awaiting us each morning, just as Gehazi faced the armies of the enemies, the multitudes of enemies with chariots, with horses, with swords, with so much weaponry. All the hill upon which the servant of the Lord, prophet of the Lord, Elisha was residing is surrounded by armies. Master, we are in big problem, we are in trouble. We are going to be caught hold of. We will be imprisoned. The soldiers, the enemy's soldiers are surrounding our residence, our dwelling place. Gehazi was so fearful after seeing many miracles, after seeing so many wondrous deeds that God has performed through his master, Prophet Elisha. Gehazi is still fearful. The servant of the Lord, Elisha, just prays, Lord, open his eyes so that he sees. God opened the eyes of Gehazi. Are Gehazi's eyes closed? Of course, very well, Gehazi's spiritual eyes are closed.
The eyes that can see the invisible things are closed. This is the result of the sin of Adam and Eve. The moment Adam and Eve walked in the way that God has forbidden, that God has told that there is trouble in this way, there is problem in this way, there is curse in this way,